4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న అన్ని పాఠశాలల విద్యార్థులు లీప్ యాప్ లో ఏ విధంగా గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం. ఈ గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ అనేది చాలా ప్రోగ్రామ్స్ కి లింక్ అయి ఉంటుంది. అంటే మనకి త్వరలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 జరుగుతుంది కదా, ఆ మీటింగ్ కి సంబంధించి ఈ గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ ను అన్ని పాఠశాలల విద్యార్థులు కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ అనేది ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ దీనికి కూడా లింక్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏక్ పేడ్ మాకే నామ్ ఆ పోర్టల్ కూడా ఈ ప్రోగ్రామ్ అనేది లింక్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా అన్ని పాఠశాలల విద్యార్థులు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారు లీప్ యాప్ లో ఈ గ్రీన్ పాస్పోర్ట్ కొరకు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే విద్యార్థులు వారికి కావాల్సిన మొక్కలను ఏ విధంగా ఇండెంట్ ను లీప్ యాప్ లో పెట్టాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం. ముందుగా ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ అనేది నా వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati.teacher.com సైట్ ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీ నుంచి మీరు ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ను ఎప్పటికప్పుడు విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ లీప్ యాప్ ని ఓపెన్ చేయండి. అంటే విద్యార్థులు ఈ లీప్ యాప్ ని వారి యొక్క తల్లిదండ్రుల యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఈ గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క మొబైల్స్ లో కూడా ఈ గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ ను విద్యార్థులకు సంబంధించి చేయవచ్చు. ముందుగా ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్కడ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. అంటే లీప్ యాప్ ఓపెన్ చేయగానే స్టూడెంట్ డిపార్ట్మెంట్ రెండు కనిపిస్తాయి. దీంట్లో ఇది విద్యార్థులకు సంబంధించింది కాబట్టి స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా లాగిన్ అడుగుతుంది. దీంట్లో విద్యార్థులు వారి యొక్క అపార్ ఐడి కానీ పెన్ ఐడి కానీ ఇవ్వాలి. అంటే ఇక్కడ పెన్ ఐడి అంటే ఆ పాఠశాల హెడ్ మాస్టర్ గారికి తెలియజేస్తే ఆ పెన్ ఐడి ఏమిటి అనేది విద్యార్థులకి చెబుతారు. నెక్స్ట్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ లో ఇక్కడ ఒక సమ్ ఇస్తారు. అంటే 5 into 7 ఉంది కదా, ఇక్కడ 5 7s are 35. ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఆన్సర్ ని ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ వెరిఫికేషన్ లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఇస్తే ప్లస్, మైనస్ ఇస్తే మైనస్, ఏదైనా కానీ ఆ మొత్తం సమ్ యొక్క ఆన్సర్ ని ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ పెన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి ముందుగా ఈ లీప్ యాప్ లోకి విద్యార్థులు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అవగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట. దీంట్లో ఈ గ్రీన్ పాస్పోర్ట్ టైల్ అనేది చివరిలో ఉంటుంది. అన్నిటికన్నా చివరిలో గ్రీన్ పాస్పోర్ట్, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే మై ప్లాంట్ ఎన్రోల్మెంట్, మై ప్లాంట్ అని చెప్పి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. దీంట్లో మై ప్లాంట్ ఎన్రోల్మెంట్ మీద క్లిక్ చేయాలి. ఇదేంటంటే ఇప్పుడు మనం ఇండెంట్ ని పెట్టడానికి, అంటే విద్యార్థులు వారికి ఎన్ని మొక్కలు కావాలనేది ఈ లీప్ యాప్ లో ముందుగా ఇండెంట్ పెడతారు. కాబట్టి ఈ ఇండెంట్ ను ముందుగానే ఈ ప్రోగ్రామ్ జరిగే రోజు కాకుండా ముందుగానే ఈ ఇండెంట్ ని ముందుగానే పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ లీప్ యాప్ లో ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకుంటారో వారికి మాత్రమే మొక్కలు అనేవి సప్లై చేయబడతాయి. కాబట్టి ఇక్కడ ఆర్ యూ విల్లింగ్ టు ప్లాంట్ వద్ద ఎస్ అని చెప్పిస్తారు. ఇక్కడ హౌ మెనీ ప్లాంట్స్ వద్ద 1 2 3 అంటే ఒక్కొక్క విద్యార్థికి మాక్సిమం 3, మినిమం 1. ఈ విధంగా విద్యార్థులు ఎన్ని మొక్కలు అయితే నాటాలనుకుంటున్నారో ఆ నెంబరింగ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ వస్తుంది సబ్మిటింగ్ ద డేటా, నెక్స్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అందరు విద్యార్థులు ప్లాంట్ కి సంబంధించి ఇండెంట్ కావాలంటే లీప్ యాప్ లో ఈ విధంగా గ్రీన్ పాస్పోర్ట్ ఈ టైల్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఈ మెగా పీ టైమ్ కి సంబంధించిందే కాదు, ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్, అదేవిధంగా ఏక్ పేడ్ మాకే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక మొక్క, ఈ ప్రోగ్రామ్స్ అన్నింటికీ కూడా ఈ గ్రీన్ పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ అనేది లింక్ అయి ఉంటుంది.